నమస్తే అండి. ఇప్పుడు ఆర్టీసీలో అయితే ఛార్జీలు పెంచింది సార్. కొత్త ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే కిలోమీటర్కి 10 పైసలు వచ్చేసి పల్లె వెలుగు సిటీ సర్వీసుల్లో, మిగతా అన్ని సర్వీసుల్లో కిలోమీటర్కి 20 పైసలు చొప్పున పెంచింది. దీనివల్ల సామాన్య ప్రజానీకం మీద సంవత్సరానికి 750 కోట్ల రూపాయల దాకా భారం పడుతుందని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో యాక్చువల్గా ఏదైతే ఆర్టీసీ నుంచి సీటు కింద అని చెప్పేసి మన ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి విపరీతమైన రాయితీ ఇస్తున్నారు. పేరుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున అన్నీ ఫ్రీగా ఇస్తూ పేరుతో జనం మీద విపరీతమైన వడ్డంలోనే అవుతుంది. అందులో భాగంగా ఆర్టీసీ అనేది అతి సామాన్యులు వాడేది. దాదాపు 70 లక్షల మంది నిత్యం ప్రయాణం చేసేది ఆంధ్ర రాష్ట్రంలో. ప్రభుత్వం పేరుకే పేదల పక్షం అని చెప్పి కానీ వాస్తవంగా ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి న్యాయం చేసే పద్ధతిలో ఈ రేట్లు అనేవి పెరుగుతున్నాయి. ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ నుంచి వచ్చే ట్యాక్సులు 100% పక్కాగా 42 సీట్లు 42 రూట్లు చేస్తారు. ప్రైవేట్ వాళ్ళకి రకరకాల పద్ధతుల్లో డబుల్ బస్సులు లేదంటే ఇవన్నీ చేస్తున్నారు. ఆ రకంగా ఆ రూట్లని క్రమబద్ధీకరించి ప్రైవేట్ వాళ్ళు తగ్గించి ఆ రకంగా ఆర్టీసీని లాభాల్లో తీసుకొచ్చేదానికి ప్రయత్నం అనేది ప్రభుత్వం చిత్తశుద్ధి చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా వడ్డన అనేది చేసింది. ఇది చాలా తీవ్రమైనది. పేద ప్రజలు నిత్యం పని చేసుకొని రోజువారీ బతికే వాళ్ళ మీద కూడా దీని ప్రభావం ప్రత్యక్షంగానే చూపిస్తుంది. ఆ రకంగా ఇది రాష్ట్రానికి క్షేమారం కాదని చెప్పేసి దీన్ని మనం అందరం వ్యతిరేకించాలి. పెరుగుతున్న ధరల ఏదైతే ఈరోజు ధరలు అనేవి నిత్యం పెరుగుతున్నాయి, వాటిలో ఇది మరొక వడ్డన అనేది రాకుండా ఆ రకంగా రవాణా రంగం కూడా ఏదైతే ట్రాన్స్పోర్ట్గా ఉందో దాని ఇంపాక్ట్ కూడా ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి ఈ ధరల్ని తగ్గించి ఆ రకంగా, ఎందుకంటే సామాన్య ప్రజలు వాడేది ఈ ఆర్టీసీలో ప్రయాణం చేసేవాళ్ళు మధ్యతరగతులు ఉన్నవాళ్ళు లేదా కారులోనో కోట్లు ఉన్న వాళ్ళు ఎవరు ప్రయాణం చేయరు. కింద స్థాయి నుంచి చిన్న చిరు ఉద్యోగుల దగ్గర నుంచి చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి రోజువారీ కూలికెళ్ళే వాళ్ళందరూ వాడేటువంటి సాధారణటువంటి ప్రయాణం. కాబట్టి దీన్ని ప్రభుత్వం మరోసారి పునరాలోచించి ధరలు తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా అందులో భాగంగా కోరుతున్నాం ప్రజానీకంగా.